బ్యాక్ టు బులెటిన్. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఏపీ ఎన్జీఓలు నిలువున చీలిపోయారు. సమైక్య ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన ఏపీ ఎన్జీఓ నేత అశోక్ బాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయనపై ఏపీ ఎన్జీఓలలోని ఒక వర్గం తిరుగుబాటు బాహుట ఎగురవేసింది. ఉద్యమానికి సంబంధించి ఆయన నియంతలా మారారని, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఏపీ ఎన్జీఓలలో ఒక వర్గం విమర్శించింది. దాదాపు 11 విభాగాలకు చెందిన ఏపీ ఎన్జీఓలలోని ఒక వర్గం ఈసారి ఎన్నికలలో అశోక్ బాబు ప్యానెల్ను ఓడిస్తామని ప్రకటించారు. శుక్రవారం నాంపల్లిలోని ఓ ప్రాంతంలో భేటీ అయిన రెబల్ ఏపీ ఎన్జీఓలు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ ప్రారంభమైన వెంటనే అసెంబ్లీని ముట్టడిస్తామన్న అశోక్ బాబు విజయవాడకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేగవంతంగా జరిగేందుకు ఈ మధ్య కాలంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే టీ కాంగ్రెస్ నేతలంతా దిగ్విజయ్ సింగ్ తో ట్వీట్ ప్రోక్రో తరహాలో ఓ ఒప్పందానికి వచ్చినట్టు టాక్ నడుస్తుంది. మాకిది మీకది అన్నట్లు తెలంగాణ ఏర్పాటుకు సహకరించి ఆ క్రెడిట్ టీ కాంగ్రెస్ నేతలకు దక్కేలా వ్యవహరిస్తే తిరిగి అందుకు బదులుగా మిమ్మల్ని రాజ్యసభ సభ్యునిగా ఎన్నుకునేందుకు మద్దతిచ్చే పూచి మాది అని ఆయనతో టీ కాంగ్రెస్ నేతలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అందుకు డిగ్గీ రాజా కూడా సైలెంట్గానే సరేనన్నట్లు ఆ రూమర్ల సారాంశం. ఇందులో వాస్తవం ఎంత మేరకు ఉందన్న సంగతి పక్కన పెడితే తెలంగాణ ఓటరన్న మెప్పు కోసం ఆ ప్రాంత నేతలు చివరకు ఇటువంటి టెక్నిక్స్ కూడా ప్లే చేస్తున్నారా అని రాజకీయ వర్గాలే ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. అయినా దిగ్విజయ్ ఓ జాతీయ పార్టీలో అగ్రనేత. ఇప్పటికే పార్టీలో కీలక నేతగా కొనసాగుతోన్న ఆయనకు వీళ్లు రాజకీయ భరోసా ఇవ్వడం ఏంటి? ఓ 10 జిల్లాల నేతలతో అగ్రిమెంట్ కుదుర్చుకునే అవసరం ఆయనకు మాత్రం ఏముంటుందన్న సందేహం కూడా రావచ్చేమో. అయితే ఆ సందేహానికి కూడా ఓ సమాధానం ఉంది. ఏ జాతీయ పార్టీ అగ్రనేతలకైనా తమ పార్టీ అధికారంలో ఉంటేనే పదవులైనా కుర్చీలైనా దక్కుతాయి. కానీ ఒకవేళ పార్టీయే అధికారంలోకి రాకుంటే ఇక పార్టీ పెద్దలు చేసేదే ఉంటుంది. అటువంటి అప్పుడు కూడా చట్టసభల్లో ఓ కుర్చీ వేసుకుని కూర్చునే మార్గం ఏదైనా ఉందా అంటే అటువంటివే కదానయ్యా ఈ రాజ్యసభ సీట్లు అంటున్నారు. అదండి సంగతి. సమైక్య రాష్ట్రానికి గట్టిగా పట్టుబడుతున్న సీఎం కిరణ్ నిజానికి కొత్తగా పార్టీ పెట్టి ఆనక కాంగ్రెస్ పార్టీలో కలిపేందుకు వ్యూహం రచిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీతో కిరణ్ ఆడుతున్న నాటకంలో భాగమేనని ఆయన తేల్చి చెప్పారు. కేవలం సొంత పార్టీ నిధుల కోసమే కిరణ్ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని, కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాత్రం కదపడానికి ప్రయత్నం చేయరు, కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగరు. అదేమంటే దిగ్విజయ్ సింగ్ గారు తప్పే ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడే అంశాలలో అని ఆయన సర్టిఫై చేస్తారు. వార్ రూమ్ లోకి పిలుస్తారు, ఆయనతో మాట్లాడతారు. వార్ రూమ్ లో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా మాట్లాడారని అందంగా సర్టిఫై చేస్తారు. ఏమిటి నాటకం అని అడుగుతాను. అంతేకాదు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వ హోదాలో అనేక ఫైల్స్ మీద సంతకాలు పెడతాడు. ఆయన తమ్ముడు గారు వసూలు చేసుకుంటారు. ప్రతిపక్ష నాయకుడు కాముగా ఉంటారు, అధిష్టాన వర్గము కాముగా ఉంటుంది. ఎందుకంటే సంపాదించినంత సంపాదించి రేపు రాజకీయ పార్టీ పెడితే దానికి పెట్టుబడిగా ఉపయోగించండి అనేటువంటి రహస్య సందేశాలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖుల దగ్గర నుంచి వారికి వత్తాసు పలుకుతా ఉంటారు. ఇకపోతే లగడపాటి రాజగోపాల్ గారి అంశాన్ని గురించి వస్తే చాలా చిత్రం. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే అందరినీ ఆకట్టుకుంది బాహుబలి మేకింగ్ టీజర్. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు 2-3 సంస్థలు పోటీ పడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. టాలీవుడ్ లో రాజమౌళికి ఉన్న క్రేజ్ వేరు. తొలి సినిమా మొదలు ఇప్పటి వరకు ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో నెక్స్ట్ చిత్రంపై కొనుగోలు సంస్థలు దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు రాజమౌళి చిత్రాలు టాలీవుడ్ లో ఎన్నెన్ని కోట్లు వసూలు చేశాయనే దానిపై 3 సంస్థలు ఆరా తీసినట్లు తెలుస్తుంది. ట్రాక్ రికార్డు బాగుండటంతో బాహుబలిని కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వాటిలో ఈ రోజు ముందు ఉన్నట్లు ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు. మరో సంస్థ 100 కోట్లైనా పర్వాలేదని అన్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజీకి వచ్చిన తరువాత చూద్దామంటూ రాజమౌళి దాట వేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే
బాహుబలి 2 పార్ట్లు ఉండడం కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. టాలీవుడ్లో చాలా మంది మాత్రం బాహుబలి 100 కోట్ల పైనే వెళ్తుందని అంటున్నారు. వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ ను యంగెస్ట్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ కేవీఆర్ చారి ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 14 వరకు కొనసాగుతుందని పాఠశాల నిర్వాహకులు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. సుప్రీంకోర్టుకు చేరిన లాలూ బెయిల్ కేసు ఇప్పటికే అమలవుతున్న సిబిఐ కోర్టు శిక్ష. బెంగాల్ హెచ్ఆర్సీ చీఫ్ పై దద్దరిల్లిన లోక్సభ, కఠిన చర్యకై బీజేపీ నేత సుష్మా డిమాండ్. నాలుగో రోజుకు చేరిన హజారే దీక్ష, జన్ లోక్పాల్ బిల్లుపై కేంద్ర కసరత్తు ముమ్మరం. చీలిన సమైక్య ఉద్యమం, ఏపీ ఎన్జీఓ అశోక్ బాబుపై తిరుగుబాటు బావుట. విక్టరీ వెంకటేష్ కి బర్త్డే విషెస్, బాహుబలి కొనుగోలుపై పెరుగుతున్న డిమాండ్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్టీవీ. ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం మరోదైనది.